అంటే వే ప్రోటీన్ తీసుకుంటే పెద్ద ఏం బాడీ బిల్డర్ ఏం కాము. అట్లా అయితే నేను 8 years నుంచి తీసుకుంటున్నా. నేను పెద్ద హల్క్ లెక్క కాలేగా. అర్థమైందా? 100 grams చికెన్ లా 24 grams ప్రోటీన్ ఉంటుంది. 50 grams మిల్ మేకర్ లా 26 grams ప్రోటీన్ ఉంటుంది. ప్రైస్ కూడా మిల్ మేకర్ చాలా చీప్. స్నాక్ అయిపోయినాక వర్కౌట్ చేస్తాం. మింగి తినడం కాదు, వర్కౌట్ కూడా చేయాలి. ఏమిటండి మీరు మాట్లాడేది? లక్కీ సర్టిఫైడ్ న్యూట్రిషన్ కమ్ ఫిట్నెస్ ట్రైనర్. ఈ వీడియోలో నేను నా 90 days ట్రాన్స్ఫర్మేషన్ లా ఏం డైట్ ఫాలో అయినో మీల్ టు మీల్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఓవరాల్ ఫుల్ డే డైట్, ఫుల్ డే ఈటింగ్. ఈరోజు మార్నింగ్ ఫస్ట్ లేచిందాడే ఎంటీ స్టొమక్ లా 3 ఆప్షన్స్ ఇస్తాం మీకు. యాపిల్ సీడర్ వెనిగర్, లెమన్ వాటర్, లేకపోతే బ్లాక్ కాఫీ. ఈ మూడిట్లో ఏదో ఒకటి కన్జ్యూమ్ చేసి వర్కౌట్ చేస్తాం. ఎంటీ స్టొమక్ కార్డియో యాప్ స్టార్ట్ చేస్తాం. సో ఇప్పుడు నేను యాపిల్ సీడర్ వెనిగర్ తీసుకుంటున్నా. ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ లా 1 teaspoon యాపిల్ సీడర్ వెనిగర్, సో చాలా మందికి ఇది టేస్ట్ నచ్చదు. టేస్ట్ నచ్చని వాళ్ళు లెమన్ వాటర్ తాగొచ్చు, లేకపోతే బ్లాక్ కాఫీ తాగి ఎంటీ స్టొమక్ కార్డియో చేయొచ్చు. మేము వర్కౌట్ వీడియోస్ కూడా షూట్ చేస్తున్నాము. సో అవి కూడా స్లోగా అప్లోడ్ చేస్తాము కన్సిస్టెంట్ గా. ఏ రోజు ఏ వర్కౌట్ చేయాలి, ఫర్ ఎగ్జాంపుల్ మండే ఏం వర్కౌట్ చేయాలి, ట్యూస్డే ఏం వర్కౌట్ చేయాలి, వెన్స్డే ఏం వర్కౌట్ చేయాలి, ఎవ్రీ వర్కౌట్ అప్లోడ్ చేస్తాము. సో ఇది డైట్ వీడియో, వర్కౌట్ వీడియో కూడా వస్తుంది. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. సో బ్రేక్ఫాస్ట్ లా మనము శనగలు లేకపోతే మూంగ్ దాల్, పెసర్లు ఏదన్నా 100 grams తీసుకోవాలి. 100 grams అంటే నార్మల్ చాయ్ గ్లాస్ ఉంటుంది కదా, చాయ్ గ్లాస్ తోన వేస్తే అప్రాక్స్ 100 grams అవుతుంది. రెసిపీ మీరు నార్మల్ నైట్ నానబెట్టుకొని మార్నింగ్ బాయిల్ చేస్తారా, లేకపోతే ఇట్లా స్ప్రౌట్స్ వస్తాయి కదా మొలకలు, అట్లా అన్నా, లేదా దీంట్లోనే టమాటా ఆనియన్ అట్లా వేసి రెసిపీ చేసుకుంటారా, అది అకార్డింగ్ టు యూ. కాకపోతే ఇప్పుడు నేను తీసుకునేది 100 grams ఆఫ్ బాయిల్డ్ శనగలు. చాలా మంది అనుకుంటారు వెయిట్ లాస్, ఫ్యాట్ లాస్ అంటే తినకుండా ఉండడము, లేకపోతే రెస్ట్రిక్ట్ చేసుకోవడం. కాకపోతే ఏమైతుంది అంటే బాడీ వెయిట్ లాస్ అవుతుంది, కాకపోతే ఆ వెయిట్ లాస్ లో మజిల్ లాస్ అవుతుంది, దాంట్లో ఫ్యాట్ లాస్ అవుతుంది. సో మజిల్ లాస్ కావద్దు మనకు. ఇప్పుడు నా ఫోటోస్ చూసుకుంటే నా ట్రాన్స్ఫర్మేషన్ లో ఆల్మోస్ట్ ఫ్యాట్ లాస్ అయింది, దాంతో పాటు మజిల్ కూడా గెయిన్ అయింది. సో అది మనం బాడీని వీక్ చేయొద్దు, బాడీ స్ట్రాంగ్ ఉండాలి, ఫ్యాట్ డ్రాప్ కావాలి. సో శనగలల్లో సోర్స్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్, కార్బ్స్ ఉంటాయి, ప్రోటీన్ ఉంటుంది, ఫైబర్ ఉంటుంది. సో ఓవరాల్ త్రూ అవుట్ ద డే మనకు ఎనర్జీ ప్రాపర్ గా సఫిషియెంట్ గా ఉంటుంది. ఇది అయిపోయినాక ఒక 2 hours కి స్నాక్ తీసుకుంటాం, చిన్న స్నాక్. ఎందుకంటే ఇది ఒక్కటే కాకుండా మళ్ళీ ఆకలి కాకుండా, ఒకటి మనకు డైట్ లో ఉన్నప్పుడు ఆకలి కాకుండా ఉంటే క్రేవింగ్స్ కూడా ఉండవు, ఉల్టా అట్లు ఇటు తిన్నాము. సో ప్రాపర్ గా డైట్ 2 to 3 hours తర్వాత ఒక చిన్న స్నాక్ తీసుకుంటాము. నేను 200 ml వాటర్ లా ఒక స్కూప్ ఆఫ్ వే ప్రోటీన్ తీసుకుంటా, ఒక ఆరెంజ్. సో ఆరెంజ్ అవైలబుల్ లేకపోతే గ్రేప్స్, వాటర్ మెలన్, ఏదన్నా లో క్యాలరీ ఉన్న ఫ్రూట్ తీసుకోండి. వే ప్రోటీన్ తీసుకోకపోతే, అంటే వే ప్రోటీన్ తీసుకుంటే పెద్ద ఏం బాడీ బిల్డర్ ఏం కాము. అట్లా అయితే నేను 8 years నుంచి తీసుకుంటున్నా. నేను పెద్ద హల్క్ లెక్క కాలేగా. సో మ్యాజిక్ ఏమి ఉండదు వే ప్రోటీన్ లో. ఒకవేళ వే ప్రోటీన్ తీసుకోకపోతే 5 or 6 ఎగ్ వైట్స్ తీసుకోండి, వే ప్రోటీన్ కి ఈక్వల్ అయిపోతుంది. సో వే ప్రోటీన్ తీసుకున్నా 25 grams ప్రోటీన్ వస్తుంది, ఎగ్ వైట్స్ తీసుకున్నా 25 grams ప్రోటీన్ వస్తుంది. ఇంకా ఎగ్ వైట్స్ అయితే కొంచెం బడ్జెట్ లో వస్తుంది. నేను వే ప్రోటీన్ ఎందుకు తీసుకుంటా అంటే ఇట్లా ట్రావెలింగ్ చేసేటప్పుడు మనకు కొంచెం కన్వీనియంట్ గా ఉంటుంది అని తీసుకుంటా. అది ఒక్కటే రీజన్, లేకపోతే ఎగ్ వైట్స్ తీసుకోవచ్చు. సో వే ప్రోటీన్, ఆరెంజ్, ఇది చిన్న స్నాక్. చాలా మంది అనుకుంటారు ఫ్యాట్ లాస్, వెయిట్ లాస్ అంటే తినకుండా ఉండు అని కాదు. మనం స్ట్రాంగ్ కావాలి, మజిల్ బిల్డ్ కావాలి, ఫ్యాట్ డ్రాప్ కావాలి. అప్పుడే ఓవరాల్ లుక్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, మనం కూడా స్ట్రాంగ్ ఉంటాం, వీక్ కాకుండా. అండ్ ఆల్సో డైట్ ఎట్లుండాలరా అంటే మనము లాంగ్ టర్మ్ లా ఫాలో అయ్యేటట్లు ఉండాలి. ఎట్లా ఇప్పుడు ఏదో 2 months 3 months డైట్ చేసినాము, వదిలేసినాము, మళ్ళా వెయిట్ గెయిన్ అవుతాం. సో అట్లా కాదు, ఒక ప్రాపర్ గా కన్సిస్టెంట్ గా పోవాలంటే డైట్ మనకు ఫ్లెక్సిబుల్ గా ఉండాలి. సో ఇది అయిపోయినాక లంచ్ లాగా ఒక కటోరా రైస్, అంటే 50 grams రైస్, 200 grams చికెన్, టమాటో, క్యారెట్. సో ఇప్పుడు ఈ ఫుల్ఫిల్ న్యూట్రిషన్ మొత్తం ఫుల్ఫిల్ అవుతుంది. రైస్ కార్బ్ సోర్స్, చికెన్ ప్రోటీన్ సోర్స్, వెజ్జెస్ ఫైబర్ సోర్స్. ఎగ్జాక్ట్ గా ఇదే మీల్ ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కటోరా రైస్ తీసుకున్నా కదా, నేను రైస్ బదులు ఓట్స్ తీసుకోవచ్చు, ఓట్స్ కాకుండా ఒక చపాతీ తీసుకోవచ్చు. ఇది కార్బ్ సోర్స్, ఏదన్నా ఒకటి ఆప్షన్, అన్ని కాదు, అన్ని కలిపి కాదు. ఒకవేళ రైస్ తినకపోతే రైస్ బదులు చపాతీ, చపాతీ కాకపోతే ఓట్స్, అట్లా ఆప్షనల్.
చికెన్ 200 గ్రామ్స్ తీసుకుంటున్నాను నేను. 200 గ్రామ్స్ చికెన్ బదులు ఫిష్ తీసుకోవచ్చు, లేకపోతే ఎగ్స్ తీసుకోవచ్చు, లేకపోతే సోయా చంక్స్ తీసుకోవచ్చు. సోయా చంక్స్ అంటే మిల్ మేకర్ మీకు బడ్జెట్లో కూడా మస్తు తక్కువ పడుతుంది. ప్రోటీన్ కూడా 50 గ్రామ్స్ మిల్ మేకర్లా 26 గ్రామ్స్ ప్రోటీన్ ఉంటుంది. 100 గ్రామ్స్ చికెన్లా 24 గ్రామ్స్ ప్రోటీన్ ఉంటుంది. అర్థమైందా? 100 గ్రామ్స్ చికెన్లా 24 గ్రామ్స్ ప్రోటీన్ ఉంటుంది. 50 గ్రామ్స్ మిల్ మేకర్లా 26 గ్రామ్స్ ప్రోటీన్ ఉంటుంది. ప్రైస్ కూడా మిల్ మేకర్ చాలా చీప్. ఎంత మిల్ మేకర్ 100 గ్రామ్స్ మీకు 20 రూపీస్ పడుతుంది. మిల్ మేకర్ అంటే 10 రూపీస్కి 50 గ్రామ్స్, 10 రూపీస్కి 26 గ్రామ్స్ ప్రోటీన్ వస్తుంది. సో ఇవి ఆప్షనల్స్ అనమాట. వెజ్జెస్ కూడా క్యారెట్, టమాటానే తినాలని ఏం లేదు. మీకు నచ్చిన వెజిటేబుల్ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. సో అట్లా ప్రిపేర్ చేసుకోండి డైట్. ఎగ్జాక్ట్ నేను చెప్పింది. ఇప్పుడు నేను చికెన్ అంటే చికెనే తినాలన్న అవసరం లేదు. ఏదన్నా ఆప్షన్ మీకు ఏది అవైలబుల్ ఉందో అది తినొచ్చు. డైలీ ఒకటే తిని బోర్ అవ్వాల్సిన కూడా అవసరం లేదు. సో ఇది అయిపోయినాక ఈవినింగ్ స్నాక్ తీసుకుంటాం. స్నాక్ అయిపోయినాక వర్కౌట్ చేస్తాం. మింగి తినడం కాదు, వర్కౌట్ కూడా చేయాలి. ఏమిటండి మీరు మాట్లాడేది? సో మళ్ళీ ఈవినింగ్ స్నాక్లో కలుద్దాం. ఈవినింగ్ స్నాక్లో నేను సింపుల్గా ఒక స్కూప్ వే ప్రోటీన్, 50 గ్రామ్స్ పల్లీలు తీసుకుంటా. ఒకవేళ వే ప్రోటీన్ యూజ్ చేయని వాళ్ళు 2 బ్రౌన్ బ్రెడ్ స్లైసెస్ తీసుకొని 3 whole eggs తీసుకొని బ్రెడ్ ఆమ్లెట్ వేసుకోవచ్చు. పల్లీల బదులు ఆల్మండ్స్ యూజ్ చేయొచ్చు, బాదం ఒక 12 to 15. నేను మాత్రం పల్లీలే యూజ్ చేస్తా. ఎందుకంటే పల్లీలల్లా బాదంలా రెండిట్ల న్యూట్రిషన్ వాల్యూ సేమ్ ఉంటుంది. కాకపోతే ప్రైస్ మాత్రం జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉంటుంది. పల్లీలు జర తక్కువ రేట్ పడుతుంది కాబట్టి నేను పల్లీలే యూజ్ చేస్తా. సో చాలా మంది అనుకోవచ్చు, అరే వీడు ఏంద్రా ఎన్నిసార్లు వే ప్రోటీన్ యూజ్ చేస్తుండు అని. నాకు కన్వీనియన్స్ ఇంపార్టెంట్. చాలాసార్లు మెన్షన్ చేస్తున్నాను నేను. ఇదే స్నాక్ నేను యాక్చువల్గా ఆఫీస్లో తీసుకోవాలి. నేను ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళొచ్చి ఈ వీడియో తీయడం కోసం ఈ స్నాక్ ఇప్పుడు తీసుకుంటున్నా. కాకపోతే ఇది నేను ఆఫీస్లోనే తీసుకుంటా ఒక 4:30కి అట్లా. సో నాకు ఆఫీస్లో కన్వీనియన్స్ కోసం నేను వే ప్రోటీన్ పల్లీలు తీసుకుంటా, లేకపోతే బ్రెడ్ ఆమ్లెట్ తీసుకోవచ్చు. ఇప్పుడు నీకు మెన్షన్ చేసినట్లు వెళ్ళొచ్చి స్నాక్ తీసుకొని జిమ్కి పోవాలి. జిమ్లో నా క్లయింట్స్ ఉంటారు, వాళ్ళని ట్రైన్ చేయాలి. మళ్ళీ పొద్దున్న 5 గంటలకు లేవాలి, జిమ్కి పోవాలి. మళ్ళీ క్లయింట్స్ని ట్రైన్ చేయాలి. 9 గంటలకు ఆఫీస్కి పోవాలి. సో ఇట్లా నా షెడ్యూల్ ఇట్లుంటుంది. సో నేను వే ప్రోటీన్ ఎక్కువ తీసుకుంటా. ఎప్పుడన్నా నా లైఫ్ స్టైల్ వ్లాగ్ స్టైల్ ఒక సూపర్ వీడియో తీస్తా. సో ఇప్పుడైతే ఇది డైట్ వీడియో కాబట్టి ఇది డైట్. ఒకవేళ దీనికి కాకుండా బ్రెడ్ ఆమ్లెట్ యూస్ చేసుకోవచ్చు మీరైతే. దీని తర్వాత జిమ్కి పోయి వర్కౌట్ చేసి, వర్కౌట్ అయిపోయినాక పోస్ట్ వర్కౌట్ మీల్, డిన్నర్, ఈ 2 అయితే అయిపోయింది. వర్కౌట్ అయిపోయినాక ఇంటికి వచ్చినాక పోస్ట్ వర్కౌట్ మీల్ తీసుకుంటున్నాము. వర్కౌట్ చేసినామంటే మనం మజిల్ని డ్యామేజ్ చేస్తున్నట్లు. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు బైసెప్ వర్కౌట్ చేసినాం. బైసెప్ వర్కౌట్ చేసినప్పుడు ఏమైతే అంటే ఇంటర్నల్గా బైసెప్ లోపల బైసెప్ అనేది పగులుతుంది, మజిల్ ఫైబర్స్ అనేది డ్యామేజ్ అవుతాయి. సో ఆ డ్యామేజ్ అయిన మజిల్ ఫైబర్ మళ్ళీ రికవరీ కావాలంటే సఫిషియంట్ ప్రోటీన్, సఫిషియంట్ స్లీప్ ఇవ్వాలి. ఒక స్కూప్ వే ప్రోటీన్ తీసుకుంటున్నా. సో మనం మజిల్ని డ్యామేజ్ చేసినాం, మజిల్ రికవరీ కావాలి, మళ్ళీ మజిల్ని డ్యామేజ్ చేస్తాం. ఇది ఒక సైకిల్ అనమాట. మజిల్ని డ్యామేజ్ చేయడం, రికవర్ చేయడం, డ్యామేజ్ చేయడం, రికవర్ చేయడం. సో ఈ సైకిల్లోనే మజిల్ డెవలప్ అవుతుంది. ఇప్పుడు నేను పోస్ట్ వర్కౌట్లో ఒక స్కూప్ వే ప్రోటీన్ తీసుకుంటున్నా. సో ఇది అయిపోయినాక ఒక 1/2 hour to 45 minutes తర్వాత డిన్నర్ చేస్తాను. లాస్ట్ మీల్ ఆఫ్ ద డే డిన్నర్లో నేను 3 whole eggs తీసుకుంటున్నా. యూజువల్గా నేను 200 grams ఆఫ్ చికెన్ తీసుకుంటా, కాబట్టి చికెన్ అవైలబుల్ లేదు కాబట్టి 3 whole eggs తీసుకుంటున్నా. ఈడ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీరు మొత్తం నేను బ్రేక్ఫాస్ట్ నుంచి డిన్నర్ వరకు ఎవ్రీ మీల్ షేర్ చేసిన కదా, మొత్తం డేలో 3 whole eggs కంటే ఎక్కువ దాటొద్దు. నేను లంచ్లో చికెన్ తీసుకున్నా, బ్రేక్ఫాస్ట్లో శనగలు తీసుకున్నా, ఇప్పుడు డిన్నర్లో 3 whole eggs తీసుకుంటున్నా. సో మీరు లంచ్లో ఒకవేళ 3 whole eggs తీసుకుంటే మళ్ళీ డిన్నర్లో కూడా 3 whole eggs తీసుకోవద్దు, ఫ్యాట్ ఎక్కువైపోతుంది. ఎగ్ వైట్స్ ఎన్నైనా తీసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఎగ్ వైట్స్లో ఓన్లీ ప్రోటీన్ ఉంటుంది, లీన్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది. ఎగ్ ఎల్లోలా 5 grams ఆఫ్ ఫ్యాట్ ఉంటుంది, ఒక్క ఎల్లోలా 5 grams ఆఫ్ ఫ్యాట్ ఉంటుంది. సో మనం ఇక్కడ 3 తీసుకుంటున్నాం కాబట్టి ఇంట్లో 15 grams ఆఫ్ ఫ్యాట్ ఉంటుంది. అంతకంటే ఎక్కువ మించొద్దు. ఒకవేళ మీ బాడీలోనే ఎక్కువ ఫ్యాట్ ఉంది, ఎక్కువ ఒబేస్ ఉందంటే 2 whole eggs తీసుకోండి మొత్తం డేలా, 3 కూడా కాదు. సో ఇది నా మీల్. కుకుంబర్, క్యారెట్, 3 whole eggs, సింపుల్, ఫైబర్, ప్రోటీన్, ఫ్యాట్స్. సో మీరు ఇంకొకటి అబ్జర్వ్ చేసుకుంటే ఏంటంటే, మనము
కార్బ్స్ అనేది తక్కువ చేసుకుంటూ వచ్చినాం. ఇప్పుడు డిన్నర్లా కార్బోహైడ్రేట్స్ ఏం లేవు, ఈవినింగ్ కార్బోహైడ్రేట్స్ ఏం లేవు. మనం కార్బ్స్ ఎప్పుడు తీసుకున్నాం? లంచ్లా, బ్రేక్ఫాస్ట్లా తీసుకున్నాం. సో ఈడ ఇంకొక ట్విస్ట్ ఏంటంటే, ఇప్పుడు మీరు ఒకవేళ లంచ్లా రైస్ తీసుకోకపోతే డిన్నర్లో తీసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఒక మిత్ ఉంటుంది కదా, నైట్ రైస్ తినొద్దు అని, అట్లేముండదు. మీ ఓవరాల్ డేలో మీరు ఎంత కార్బ్స్ తీసుకుంటారు, ఎంత రైస్ తింటారు, దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. అంతేగాని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ డిన్నర్ మీల్ ఉంది కదా, ఇది మీరు లంచ్లో చేసిర్రు అంటే కార్బోహైడ్రేట్స్ ఏం లేదు, రైస్ రోటీ ఏం లేదు. మీరు రైస్ రోటీ నైట్ తినొచ్చు. ఓకే, నాకు తెలిసి ఇది హెల్ప్ అయిన ఉంటుంది. ఇంకొకటి, నేను మీకు లంచ్లో చికెన్ మీరు అబ్జర్వ్ చేస్తే అదేం బాయిల్డ్ చికెన్ కాదు, మంచిగా చికెన్ ఉప్పు కారం పెట్టి ఒక ఆయిల్ లేకుండా ఎయిర్ ఫ్రైయర్లో చేసిన ఆ రెసిపీ కూడా మీతో నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటా, ఎట్లా చేయాలి ఆయిల్ లేకుండా టేస్టీగా చికెన్. ఎందుకంటే డైట్ టేస్టీగా ఉండాలి, టేస్టీగా ఉంటేనే మనం డైట్ చేస్తున్నట్లు ఉండదు, లాంగ్ టర్మ్లో చేయొచ్చు. లాంగ్ టర్మ్లో చేసినప్పుడు రిజల్ట్స్ కూడా మంచిగా ఉంటాయి. సో నోరు సంపుకొని అట్లా కాకుండా తినే డైట్ కూడా టేస్టీగా ఉంటే మనం లాంగ్ టర్మ్లో ఫాలో కావచ్చు. ఇఫ్ యూ లైక్ ద వీడియో, హిట్ ద లైక్ బటన్, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. ఇది నా డైట్, నేను 90 days ఇదే డైట్ ఫాలో అయినా. ఇదే డైట్ అంటే మీకు చెప్పిన కదా ఆప్షన్స్, అట్లా ఆప్షన్స్ చేంజ్ చేసుకుంటా ఇదే డైట్ ఫాలో అయినా. మీరు కూడా ఫాలో అవ్వండి, డెఫినెట్లీ యూ విల్ సీ ద రిజల్ట్స్. దీంతో పాటు వర్కౌట్ కూడా సాలిడ్ ఉండాలి. వర్కౌట్ నేను ఎవ్రీ డే, ఇప్పుడు మండే ఏం వర్కౌట్ చేయాలి, ట్యూస్డే ఏం వర్కౌట్ చేయాలి, అట్లా ఒక్కొక్క రోజు ఏం వర్కౌట్ చేయాలి అనేది క్లియర్గా వీడియోస్ అప్లోడ్ చేస్తా. అది షూట్ చేయాలి, చేస్తాము, అది మంచి క్లారిటీ ఇంకా ఉంటుంది. సో స్టే ట్యూన్, సబ్స్క్రైబ్ చేసుకోండి, డోంట్ మిస్ అవర్ వీడియోస్, ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. ట్రాన్స్ఫార్మ్ యువర్ సెల్ఫ్, ట్రైనర్ కూడా అవసరం ఉండదు. బాయ్.